అని ఒక పెద్ద ఆయన కలిశారు. తాతగారు మీ పేరండి? నా పేరు సిద్ధయ్య అండి. సిద్ధయ్య గారు, ఎలా ఉందండి గవర్నమెంట్ లో? గవర్నమెంట్ లో మంచిగా ఉందండి. మాకు పింఛన్ డబ్బులు రైతు భరోసా ఇచ్చారు. మాకు మట్టి అలాంటిగా ఇబ్బంది అయితే పడలేదు, మంచిగా ఉంది. మళ్ళీ కూడా అటే చేద్దామని అనుకున్నాను. అది ఇప్పుడు అన్నవరం ప్రజలు ఎలా ఉన్నారు? అన్నవరం ప్రజలు ఎలా ఉన్నారు, అటు ఇటుగా ఉన్నారు. భానుగారి ద్వారా మంచి జరిగిందంటారా? జరిగింది, మంచిగా జరిగింది. భానుగారి వల్ల మంచి జరిగింది. ఆ బ్రిడ్జి వేసింది కూడా భానుగారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు భానుగారు అన్నారు అన్ని కావాలని. అదివరకు అవతల సేలు ఉండే వాళ్ళందరూ గుడ్డలు ఇడిచి నెత్తిని పెట్టుకొని పోయేది. అలాంటి కష్టాలన్నీ తప్పినాయి. కానీ వాళ్ళు బట్టికి ఈ చేపు బట్టికి ఇదంటే వాళ్ళకి మహామంట. కొంతమంది మహారాజు పాపం రాజశేఖర రెడ్డి గారు మంచి పని చేసిపోయాడు. ఈ భానుగారు దగ్గరుండి చేయించాడని చెప్తున్నారు. నేను కూడా చెబుతున్నా, మంచిగా చేశారు. పెద్ద సహాయం చేసినట్టే మీకు సహాయం. లేకపోతే అవతల సేలు వదిలిపెట్టాల. మాకు ఎక్కువగా 700 ఎకరం అతిథి ఉంది. ఏరు వచ్చినప్పుడు ఏం చేస్తాం, అవతల కూడా నేర్పుకుంటారు. మీకు ఊరికి ఏదన్నా కావాల్సింది ఉందా? ఇంకా నీటి సదుపాయం కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇలాంటి ఈ లిఫ్ట్ అంటే లిఫ్ట్ అంటే ఏటి నీళ్ళు రాలేదు, లిఫ్ట్ నడవలేదు. అందులో లిఫ్ట్కి డబ్బులు కట్టలేక కొంతమంది ఆగిపోయింది. లిఫ్ట్ అనేది పని చేయాలి. వాటర్ ఫెసిలిటీ రావాలి. ఇప్పుడు మా ఊళ్ళోకి నీళ్ళుగా కూడా చక్రంగా నడపాలని కొంచెం ఇబ్బందిగా, బోర్లు మోటార్లు కాలిపోయి కొంచెం ఇబ్బందిగా జరుగుతుంది. అవి కూడా చేస్తే